అందరికీ తెలిసింది. మరొకసారి మీ ముందుకు వస్తాను మ్యామ్, ఖచ్చితంగా మీ దగ్గర మాట్లాడడానికి వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి బొట్ల రామారావు గారి దగ్గర వెళ్దాం. బొట్ల రామారావు గారు, ఇప్పుడు ప్రస్తుతం మేడం ఏదైతే చెప్తున్నారో, ఆశా బిందు గారు చెప్తున్నారు చాలా క్లియర్గా. ఆమె ఈ విషయంపై చాలా ఒక స్పష్టతగా చెప్పారు మనకు. అంటే 410 మందిని టర్మినేట్ చేయాలని అధికారపూర్వకంగా చెప్పినప్పటికును, అలాగే ఈ ముగ్గురు ఎవరైతే అధికారులు ఉన్నారో, అంటే సత్యనారాయణ భరద్వాజ్ కానివ్వండి, సురేష్ కానివ్వండి, ఒక హైదర్ ఖాన్ అనే వ్యక్తి ఉన్నారు, వీళ్ళందరూ ఈ నాశనం పట్టించారు ఈ సంస్థను. మొత్తం టోటల్గా డెమాలిష్ చేసేసారు, డిమరలైజ్ చేసేసారు. దీని తద్వారా వీళ్ళని కూడా ఇక్కడ ఇమ్మడే వాళ్ళ మీద నోటీసులు జారీ చేసి, టర్మినేషన్ అంటే కుదరదు, కాకపోతే వాళ్ళని నోటీసులు జారీ చేసి వాళ్ళను ఆఫీస్లో రాకుండా చేయండి. ఏదైతే నష్టాల వాటలో నడుస్తున్న ఫైబర్ నెట్ను ప్రజలలో ఇంకా మంచికి తీసుకెళ్లాలి, దాన్ని ఒక లాభాల బాటలో తీసుకురావడానికి ప్రయత్నం చేసిన జీవీ రెడ్డి గారి మీద ఏదైతే ఆశా బిందు గారు ఇప్పుడు చెప్పారు, దీని మీద అమలు చేయకుండానే ఈ రోజు గివ్ మీ ఒక కరెక్షన్ మీ సైడ్ నుంచి. నోటీస్ ఇవ్వమని జీవీ రెడ్డి గారు చెప్పలేదు. యాజ్ ఆ ఎంప్లాయీస్ ఎవరైతే 410 మంది ఉన్నారో దే ఆర్ ఇర్రెగ్యులర్ కాబట్టి వితౌట్ నోటీస్ పీరియడ్ టర్మినేట్ చేయండి అని for about the 410 members, but at the same time for this Bardawaj and Suresh and notice period, Shushank Haider Kar ku notice ఇవ్వండి, టర్మినేట్ వాళ్ళు మాత్రం ఆఫీస్ కు రాదని చెప్పారు. వాళ్ళ గురించి వాళ్ళ ముగ్గురే కాదు, అదే దాని గురించి రైట్. ఈ ముగ్గురు అలా 410 మాత్రం ఖచ్చితంగా టర్మినేట్ చేయాలి అని చెప్పారు. అయినప్పటికీ దాని మీద చర్యలు తీసుకోకుండా దినేష్ కుమార్ దానిలో అట్లనే ఉంచారు కాబట్టి ఒక్కసారిగా చెప్పారు. ఈ విషయంపై బొట్ల రామారావు గారు మీరేమంటారండి యాజ్ ఏ వైసీపీ నాయకునిగా? నమస్కారం అండి, మీకు ఛానల్లో ఉన్నటువంటి మిత్రులు ప్రతినిధులందరికీ కూడాను నమస్కారం. ఇక్కడ దినేష్ కుమారు, జీవీ రెడ్డి విషయం కాదండి, ఇది ఏపీ ఫైబర్ నెట్ అనేటువంటి సంస్థ. దీని యొక్క పునాదులే అవినీతి పునాదులు మీద ఏర్పడినటువంటి సంస్థ అండి. దీంట్లో కనుక లోతుకెళ్తే చాలా అంశాలు ఉన్నాయండి. టెరాసాఫ్ట్ తుమ్మల గోపిచంద్కి ఆ రోజు ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఇవ్వడం, వేమూరి హరికృష్ణ ఆధ్వర్యంలో ఇదంతా కూడా నడవాలని చెప్పడం, ఇక్కడ కుంబూరు సతీష్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళు దీన్ని నడిపిస్తూ ఉంటారు. మనకు తెలియాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఆశా బిందు మేడం గారు కూడా చెప్తున్నా, మీకు 410 మందిని తొలగించాలనేటువంటి చైర్మన్ నిర్ణయాన్ని అమలు చేయించాల్సినటువంటి బాధ్యత ఐఏఎస్ ఆఫీసర్ తీసుకోకపోతే సంబంధిత శాఖ మంత్రి ఏం మాట్లాడాడండి? సంబంధిత శాఖ మంత్రి ఇక ఇతనే మనం మాట్లాడాడంటే ఇందులో చాలా లొసుగులు ఉన్నాయనేటువంటి మాట వాస్తవం. అట్లాగే ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళు చర్యలు తీసుకోవాలి. తీసుకోకుండా జీవీ రెడ్డి రాజీనామా చేస్తే ఆగమేఘాల మీద ఆమోదం జరిగిందంటే ఇందులో రాజకీయ కోణం ఉందా లేదా, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది అసలు ఈ లోతుపాతులు కనుక వెళ్తే ఖచ్చితంగా లోకేష్ ముద్దాయండి. ఇందులో 6,600 కోట్ల రూపాయల స్కామ్ తోటి ఉన్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ అనేటువంటి సంస్థ ఆ రోజు ఏర్పడి చేసినటువంటి విధానం మనం తీసుకుంటే ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు 2014-19 సంవత్సరం లోపల జరిగినటువంటి ప్రభుత్వ హయాంలో నిర్ణయాల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందనేది వాస్తవం. ఇక్కడ మనం ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఈ యొక్క దాంట్లో కనుక లోతుగా కనుక పరిశీలించి లోతుగా వెళ్తే జీవీ రెడ్డి గారికి కానీ ఈ యొక్క ఆశా బిందు మేడం గారు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, జీవీ రెడ్డి గారు కూడా ఇట్లాగే దీన్ని లోతుపాతులు ఏంటి అనేది తెలుసుకోకుండా ఆయన ముందు అడిగేసేయడు. అక్కడ సమస్య వచ్చింది. దాంతో జీవీ రెడ్డిని తొలగించుకునేటువంటి ప్రక్రియకు లోకేష్ గారిని చంద్రబాబు గారిని శ్రీకారం చుట్టారు, పిలిచి మందలించడం జరిగింది. ఇవన్నీ నీకు ఎందుకు ఆ లోతు పాతలు, ఈ పని నువ్వు చేసుకో అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో జీవీ రెడ్డి విభేదించి రాజీనామా చేసేది మనకు అవగతం అవుతుంది. ఇక్కడ మనకి టెరాసాఫ్ట్ ఒక్కదానికి 3,100 కోట్ల రూపాయలను మళ్లించినటువంటి పరిస్థితి ఉంది గతంలో చూస్తే. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా దీని విచారణ ఎంక్వైరీ చేయడానికి ఆదేశించినటువంటి మాట వాస్తవం. మరి ఇటువంటి పరిస్థితి అవినీతి అంశంలో ఇక్కడ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఏదైతే 4.0 అంటున్నారు ఎన్డీఏ ప్రభుత్వం, దీంట్లో మొట్టమొదటి వికెట్ పడిపోయిందండి. రామారావు గారు, ఆశా బిందు గారు ఒక్క విషయం ఏదో ఆశా బిందు గారు మీకు ఒక కరెక్షన్ చేయదలుచుకున్నారు, ఏదో మాట్లాడదలుచుకున్నారు. ఆశా బిందు గారు మీరేమంటారండి? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే లోటుపాట్ల గురించి 3,000 కోట్ల అవినీతి గురించి చెప్తున్నారు. ఈ 410 మంది నౌకర్లు, డ్రైవర్లు ఎవరో దాని గురించి మాట్లాడట్లేదు. దాని గురించి మాట్లాడమని చెప్పండి. రైట్, ఇది ఒకటి. రామారావు గారు, ఇది విషయం పట్ల ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో కానివ్వండి, చంద్రబాబు నాయుడు హయాంలో కానీ అవినీతి జరిగిందని, దీనికి ఎవరైతే జీవీ రెడ్డి గారు తీసుకొచ్చారు ఈ అంశాన్ని మీదికి తీసుకొచ్చిన తర్వాతనే ఒకసారిగా ఈ అన్ని పరిణామాలు మనం చూసుకుంటూ పోతున్నాం ఇప్పుడు ప్రస్తుతం. అయితే ఈ విషయంపై చెప్పండి సార్ ప్లీజ్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవినీతి జరిగిందనేది అబద్ధం అండి, అసంబద్ధమైనటువంటి వాదన. ఇప్పుడు ఖచ్చితంగా కనపడుతుంది కదండి. 410 మంది ఎవరైతే రిక్రూట్మెంట్ చేశారో దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో సహా చూపెట్టారు కదా టర్మినేట్ చేయమని. దాని నుంచే కదా ఇదే 2 కోట్ల రూపాయలు రామ్ గోపాల్ వర్మకి సినిమా కోసం పండించింది జమీల్ గారు.
ఎవరంటే మధుసూదన్ రెడ్డి ఎండి గారు తాను తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అవినీతి ఎట్లా పురుగుతారండి? ఇక్కడ అంశం అది కాదండి. ఇక్కడ రామ్ గోపాల్ వర్మకి 2 ఆవశ్యకత కోట్లు ఉంటుంది. మళ్లించింది నిజం కాదా వ్యూహం సినిమా కోసం? ఇక్కడ ఈ అవినీతి మూలాల మీద దర్యాప్తు చేయించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. అవినీతి మూలాల్లోకి వెళ్తే ఖచ్చితంగా లోకేష్ అనే వ్యక్తి ముద్దాగా తేల్తాడండి. ఇక్కడ అదే గమనించుకోవాలి. సంపూర్ణంగా మీరు మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారేదైతే చెప్తున్నారు ఆ విషయంపై అనేది వాస్తవంగా ఈ యొక్క పేరు ఇక్కడ మన రాష్ట్రంలో పెట్టారు, కానీ ఇది డిజిటల్ ఇండియా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఎంటర్ప్రైజెస్ ఉంది, కానీ ఇక్కడ పేరు మార్చి ఈ యొక్క ఏపీ ఫైబర్ నెట్ అని పెట్టి తీసుకొచ్చినటువంటి విధానం ఇది ఏంటంటే, దీని యొక్క డిజిటల్ ఇండియా ఏం చేసిందంటే పేద వర్గాలకు ఏదైతే గ్రామాల్లో 100 రూపాయలకి చౌక ఇంటర్నెట్ అందించాలనేటువంటి లక్ష్యంతో ఏర్పాటైనటువంటి ఈ యొక్క విధానము దీన్ని మొదట్లోనే 100 రూపాయలు కాకుండా 149 రూపాయలు ఫిక్స్ చేసి అక్కడే 2,000 కోట్ల రూపాయలు వీళ్ళు వసూలు చేయడం జరిగిందండి. అవినీతి ఎక్కడ ప్రారంభమైందంటే ఈ ధర నిర్ణయించడం అవినీతి ప్రారంభమైంది. ఇది గమనిస్తాను మీరు. ఈ సంస్థ పునాదులే చంద్రబాబు నాయుడు అవినీతి చంద్రికలో నుంచి వచ్చినటువంటి సంస్థ ఇది. ఇప్పుడు ఒకసారి జనసేన నేత అయినటువంటి మన రాయపూడి వేణు గారి దగ్గరికి వెళ్దాం. రేణు గారు ఇప్పుడు ఏదైతే బొట్ల